హైదరాబాద్ బస్తీ దవాఖానాను సందర్శించారు మాజీ మంత్రి కేటీఆర్. రోగులకు వైద్యులు అందజేస్తున్న మెడికల్ ట్రీట్మెంట్ ను అడిగి తెలుసుకున్నారు. బస్తీ దవాఖానాల్లో పనిచేసే వారికి 4 నెలల నుంచి సిబ్బందికి జీతాలు లేకపోవడంతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు. కనీసం మా ఈ ఆకస్మిక సందర్శనతోనన్నా ప్రభుత్వం దున్నపోతు నిద్ర నుంచి మేల్కొని ఆ ఉద్యోగులకు జీతాలు వెంటనే టైంకి ఇవ్వాలని, ప్రజల కోసం ఏవైతే 108 రకాల మందులు అందుబాటులో పెట్టాలని చెప్పి బస్తీ దవాఖానాలో నిబంధనలు ఉన్నాయో వాటిని అందుబాటులోకి తీసుకొని రావాలని, మూలబడ్డ టీ డయాగ్నోస్టిక్ పరీక్షలు అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా తెరిపించాలని, మరి అట్లాగే ప్రభుత్వ ఆసుపత్రులను పట్టించుకోవాలని, ప్రజల ప్రాణాలు పట్టించుకోవాలని. ఇవాళ మేము ఇక్కడికి వస్తున్నామంటే ఈ బస్తీలో కూడా ఇవాళ మొదటిసారిగా బ్లీచింగ్ పౌడర్ చల్లినారు. వస్తున్నామని చెప్పి హడావుడిగా ఆఖరి నిమిషంలో ఏదో దీన్ని సాఫ్ సఫాయి చేసే ప్రయత్నం చేసినారు. ఇలా హైదరాబాద్ మొత్తంగా ఒక మున్సిపల్ మంత్రి లేక, పర్యవేక్షణ లేక, అసలు పట్టించుకునే నాదుడు లేక ఇవాళ హైదరాబాద్ కూడా అనాథ అయిపోయిన మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. హైదరాబాద్ మహానగరంలో ఇవాళ ఆటోలు టైంకి రావు చెత్త తీసుకపోయేందుకు. చెత్త ఉంది పేరుకపోయిందంటే చెప్తే వినేవాడు లేడు, పట్టించుకునేవాడు లేడు, కనీసం స్పందించేవాడు అంతకంటే లేడు. అందుకే చెత్త ఎక్కడికక్కడ పేరుకపోతే ఏమవుతుంది? సహజంగానే దోమలు వస్తాయి, జ్వరాలు వస్తాయి, విష జ్వరాలు వస్తాయి, మన పిల్లలకే ఇబ్బందులు వస్తాయి. అందుకే ప్రభుత్వాన్ని మేము కోరేది, ఇకనైనా దున్నపోతు నిద్ర నుండి మేల్కోండి, ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోండి. బస్తీ దవాఖానాలు మేము 450 పెట్టాము. మీకు దమ్ముంటే, మీకు చేతైతే మరొక